రేణుక మాత్రం స్త్రీ గనక భర్త పోవడం వల్ల గుండెలు బాదుకుని ఏడుస్తూనే ఉన్నది. అప్పుడు తల్లిని వాదార్చాడు. అమ్మా, నువ్వు 21 మార్లు నీ కడుపు మీద గుండెల మీద బాదుకున్నావు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 21 పార్లు. 37 యదిదం త్వయా వక్షస్సమాహతం. 21 మార్లు ఇలా వక్షస్సు మీద పొట్ట మీద కొట్టుకుని కొడుకో మొగుడో అని ఏడ్చావు. ఇది నేను మర్చిపోను. 3 ఏళ్ళు 21 పర్యాయములు ఈ భూమండలంలో దుర్మార్గులైన రాజులు ఎవరెవరున్నారో వారందరినీ నరికి పారేస్తాను. ఇది నా శపథం. నువ్వు మాత్రం ధైర్యం తెచ్చుకో అనగానే, ధైర్యం తెచ్చుకుంటాను నాయనా, కానీ మీ నాన్నగారు లేకపోతే నేను ఉండలేనురా, ముందు నాకు మీ నాన్న కావాలి అన్నది. వీళ్ళు ఇలా అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా రేణుకాదేవికి ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమకాలు ఎదిరింది. పరశురాముడికి కుడి చెయ్యి ఎదిరింది, కుడి కన్ను ఎదిరింది, కుడి కాలు ఎదిరింది. అంటే ఇవన్నీ శుభనిమిత్తములు, శుభశకునాలు. ఓ పక్కన తండ్రి పోయాడు, తల్లి ఏడుస్తోంది, తనకి ఏడుపు వస్తుంది. ఆ సమయంలో శుభశకునములు అయ్యాయి ఏమిటి అనుకుంటున్న సమయంలో ఆకాశం తెల్లని కాంతితో నిండిపోయిందిట. ఆ తెల్లని కాంతిలో ఒక మహాపురుషుడు కిందకు దిగాడు. ఆయన కూడా చాలా తెల్లగా ఉన్నాడు. ఆయన భృగు మహర్షి యొక్క సంతానంలో ఒకడు. అందుకే వాళ్ళని కూడా భార్గవులు అంటారు. భృగు మహర్షికి చ్యవనుడు, శుక్రాచార్యుడు, మతిమంతుడు ఇలాంటి వాళ్ళు చాలామంది పుత్రులు ఉన్నారు. అందులో ఇప్పుడు వచ్చిన వాడి పేరు మతిమంతుడు. ఆయన 1000 సంవత్సరములు ఒకప్పుడు శివుడి కోసం కఠోర తపస్సు చేశాడు. తల కిందులుగా పెట్టి కాళ్ళు చెట్టు కొమ్మకి పట్టుకుని తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ఆయనకి ఒక గొప్ప మహామంత్రం ఇచ్చాడు. మంత్రమే మృత సంజీవనము. ఎవడన్నా చచ్చిపోతే వాడి దగ్గరకు వచ్చి ఆ మంత్రం చదివితే చచ్చిన వాడు టక్కున లేచి కూర్చుంటాడట. వాడి శరీరంలో ఏ అవయవం ఉన్నా చాలు వాడు బతుకుతాడు. తల లేకపోయినా, మొండెం ఉన్నా, మొండెం లేక తల ఉన్నా, లేక ఎముకలు మిగిలిన శరీరంలో అక్కడికి వచ్చి అతడు ఆ మంత్రం పఠించాడో వాడు బతుకుతాడు. అదే మృత సంజీవని విద్య. అప్పటికి ఆ విద్య ఈ ప్రపంచంలో ఆ మతిమంతుని దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర లేదట. విధేర్బలేన మతిమాన్ తత్రాగచ్చద్యదృచ్ఛయ. బ్రహ్మదేవుడు అనుగ్రహం, దైవానుగ్రహం ఉండడం వల్ల ఈ మతిమంతుడని పేరు కలిగిన భృగుపుత్రుడు అక్కడికి వచ్చాడు. ఆయన అథర్వణ వేదం చదువుకున్నవాడు, వేదాంగపారగుడు, సర్వశాస్త్రముల సారమెరిగినవాడు. సకల దేవతలు, రాక్షసులు కూడా ఆయనకి నమస్కరిస్తారు. ఆయన దగ్గర మాత్రమే మృత సంజీవినీం విద్యాం యో వేదముని దుర్లభాం అన్నారు. ఈ మృత సంజీవిని విద్య ఆయన ఒక్కడే ఎరిగినవాడు. బృహస్పతి దగ్గర లేదది, శుక్రాచార్యుడి దగ్గర లేదది, అప్పటికి దేవతల దగ్గర లేదు. భూలోకంలో ఎంతోమంది ఋషులు ఉన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర లేదు. వశిష్ఠుడి దగ్గర కూడా లేదు కనీసం. అంత గొప్ప విద్య మృత సంజీవని. దేవదానవులకు మునులకు కూడా లభించినటువంటి విద్యని పొందినవాడు ఆయన. ఆ విద్యనే తర్వాత కాలంలో ఇతని దగ్గరుందని తెలుసుకొని శాస్త్రమౌశనసం ఏన రాజ్ఞాం పుణ్యఫలప్రదం. ఈ మతిమంతుని దగ్గర ఈ విద్య ఉంది, ఈ విద్యతో ఆయన చచ్చిన వాడిని బతికించగలుగుతున్నాడు అని శుక్రాచార్యుడు తెలుసుకుని, ఈ విద్య నా దగ్గర ఉంటే దీనితో రాక్షసుల్ని బ్రతికిస్తాను, బ్రతికించి వాళ్ళని కాపాడి తద్వారా దేవతల్ని జయిస్తాను అనుకుని శుక్రాచార్యుడు ఆ తర్వాత ఈ విద్యని తాను పొందాడు. కానీ మొదట్లో అతని దగ్గర కూడా లేదట, కేవలం ఇతని దగ్గర ఉందని తెలుసుకున్నాకే దాన్ని పొందాడు ఆయన. దాన్ని పొందడానికి శుక్రాచార్యుడు ఎంత కష్టపడ్డాడండి ఏకంగాను. శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్య పొందడానికి పడిన పాటలన్నీ నీకు అంత తేలిగ్గా రావవి. అందుకే ఆ విద్యని అన్ని పాట్లు పడి తపస్సు చేసి పొందలేక బృహస్పతి కూడా వదిలేశాడు. కానీ శుక్రుడు పొందాడు. ఎలా పొందాడో తెలిసిన, శివుడి కోసం 500 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేశాడు. అది కూడా ఎలాంటి తపస్సో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఓ చెట్టు కొమ్మకి కాళ్లతో వేళ్లాడాలట. ఒకసారి ఆలోచించండి. ఈ 2 కాళ్లతోటి, చేతులతో కాదు, కాళ్లతో చెట్టు కొమ్మని పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? తలకిందులుగా వేళ్లాడతాడు.
చేతులు కిందకుంటే తల కిందకుంటుంది, కాళ్ళతో కొమ్మని పట్టుకోవాలి. పోనీ ఆ కొమ్మకి తాళ్లతోటి ఈ కాళ్ళని కట్టించేసుకుంటే పడిపోకుండా ఉంటాడు, కానీ కట్టుకోవడానికి లేదట. కేవలం కాళ్ల బలంతో కొమ్మని పట్టుకుని వెళ్ళాడాలట. ఎంతసేపు పట్టుకుంటాం? గట్టిగా 2 చేతులతో ఒక కడ్డీ పట్టుకు వెళ్ళాడితేనే బస్సులో కాసేపునాక డామని పడిపోతాం బ్రేక్ కొడితే. అటువంటిది తల కిందకి పెట్టి కాళ్లతో కొమ్మని పట్టుకుని ఈ కాళ్లతో బలంతో వేళ్లాడాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. అదొక కష్టమే. ఇంకో కష్టం ఏమిటో తెలుసా? అలా తలకిందులుగా వేళ్లాడుతున్న వాడి తల దగ్గర ఒక కుంపటి పెట్టాలట. ఆ కుంపట్లో ఎవరో ఒకరు అలా పొగాకు కొంచెం కొంచెం వెయ్యాలట. అది కూడా పొగాకు రజన అనమాట. కణధూమం అంటే వర్జీనియా పొగాకు అంటారు సరే, ఆ సిగరెట్లు ఇంత చిన్న చిన్న ముక్కల కింద వేస్తారే, అలా పొగాకును ముక్కలు ముక్కలుగా వేసి అందులో వెయ్యాలట. అలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలా పొగ వస్తూనే ఉండాలి ఆగకుండా. ఆ పొగని వీడు పీలుస్తూ ఉండి ఓం నమః శివాయ అనాలట. అగరత్తు పొగ పీలిస్తేనే హడిలిపోతాం మనం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఎవడు వేస్తాడు? వేస్తూ ఉంటే ఆ పొగని పీలుస్తూ ఓం నమః శివాయ అనాలి. అలా నమః శివాయ అని సాయంత్రం దాకా ఈ కాళ్లతో కొమ్మని పట్టుకుని పడిపోకుండా ఉంటే అలాగ 500 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు నీకు నేను మృత సంజీవని అనే విద్య ఇస్తానన్నాడు శివుడు. ఈ తపస్సు చేయలేక వీడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే వీడికి ఆ విద్య ఇవ్వకూడదనే ఉద్దేశంతో. కానీ శుక్రుడు మొండాడు. శ్రీవత్సగోత్రం వాళ్ళు తల పెట్టారంటే ఇక వాళ్ళు దేనికి వెనకం చేయరట. అంత మొండి వాళ్ళు ఎవరూ లేరు, వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అందుకే ఆ కాళ్ళతో గట్టిగా పట్టుకున్నాడు ఆయన, తలకిందులుగా వెళ్ళాడాడు. ఆయన అదృష్టం బాగుంది. ఇంద్రుడు ఈయన తపస్సు పాడు చేయమని తన కూతురు జయంతిని పంపాడు. ఆ జయంతి వచ్చి గురుదేవా మీకేం సేవ చేయను అంటే, గురువుగారు ఏం చెప్పినా చేస్తామంటే చేస్తానా అంది. అయితే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా కొమ్మని పట్టుకుని కాళ్ళతో వేళ్లాడతాను, కింద కుంపటి పెట్టి అందులో ఇంత పొగయి. సాధారణంగా పొమ్మం లేక పొగ పెట్టారంటారు, కానీ తపస్సుకి మృత సంజీవిని విద్యని రమ్మండానికి పొగబెట్టు. కాబట్టి పొమ్మం లేక పొగబెట్టడం కాదు, విద్య రమ్మండానికి పొగబెట్టు. ఆ పొగ పీలుస్తూ నేను బతుకుతానంటే ఆవిడ అలాగే చేసిందండి పాపం. 500 ఏళ్ళు ఆయన కోసం రోజు పొద్దుటే పొయ్యి వెలిగించేది కుంపటి. ఆ కుంపటి తల దగ్గర పెట్టేది, అందులో అలా సాయంత్రం దాకా పొగాకు వేస్తూనే ఉండేది. ఆ పొగ ఆయన పీలుస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ నమశివాయ అంటూ ఉంటే పాపం ఈ గురువుగారు ఏమైపోతారో శుక్రాచార్యులు వారు అని తామరాకులు నీళ్లలో ముంచి ఆ చల్లని నీటి తుంపర్లు ఉన్నటువంటి ఆకులతో విసిరేది. విసురుతూ ఉంటే ఆయనకి హాయి కలిగేది. పొగ పీల్చినా ఆయనకి చెమట వచ్చేది కాదు. ఆకులతో విసురుతూ ఆయన మీద పువ్వులు పెడుతూ ఆయనకి చాలా సేవ చేసింది. అలా 500 ఏళ్ళు ఆయన తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన ఒకప్పుడు మతిమంతునికి ఇచ్చాను, ఇప్పుడు నీకు ఇస్తున్నాను గతి లేక, అంత తపస్సు చేసావు గనక అని ఆ విద్య ఇచ్చాడనమాట. అంత విద్యని రాక్షసులకు ఉపయోగించడానికి వీలు లేకుండా వాడు చేతులారా ఆయనకు దూరం అయ్యారు. ఆ కథ అంతా ఇప్పుడు అక్కర్లే ఇక్కడ చెప్పడు కాబట్టి. చివరికి వాళ్ళ కర్మ, శుక్రాచార్యుడు అంత విద్య పొందినా అది కచుడికి దక్కింది. కచుడికి ద్వారా దేవతలందరికీ దక్కింది, రాక్షసులకి దక్కలేదు. పాపాత్ములకి దక్కమండోయ్. మనం ఎంత కష్టపడినా మనకి దైవానుగ్రహం ఉంటేనే దక్కుతుంది అది. అందుకే విద్యలు సంపాదించడం కాదు, విద్యలను దక్కించుకోవాలి. ఎందుకు దక్కించుకోలేకపోయారు రాక్షసులు? రాక్షసులకి గురుభక్తి సక్రమంగా లేక. గురువుగారు ఏం చెప్పినా నమ్మాలండి. మన గురువు భక్తి వల్ల, గురువులో శక్తి లేకపోయినా గురువు మీద మనకి భక్తి ఉంటే మనం తరిస్తాం. ఎక్కువ మంది కొంతవరకు నమ్ముతారు, తర్వాత అనుమానిస్తారనమాట. ఇలా చేయొచ్చా చేయకూడదా, గురువుగారు చెప్పారు నిజమేనా అని ఆ శంక పెట్టుకుంటారట. ఆ శంక వల్ల వాళ్ళ బతుకు అర్థమైపోతుంది. అదే శంక లేకుండా నిశ్శంకగా ఉంటే ఇక వాడికి ఏ దోషము ఉండదు, పాపము ఉండదు. వారు అనుకున్న మంత్రసిద్ధి పొందగలుగుతారు. శుక్రుణ్ణి శంకించి రాక్షసులు దెబ్బతిన్నారు. బృహస్పతి దగ్గర శక్తి ఇంత లేకపోయినా, ఏది శుక్రుడి దగ్గర ఉన్నంత శక్తి లేకపోయినా దేవతలు ఆయన్ని భక్తితో పట్టుకొని వాళ్ళు జీవితంలో పైకొచ్చారు. ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, మతిమంతుని దగ్గర ఉన్న విద్యని తెలుసుకునే మృత సంజీవని విద్యని ఔశనసుడు అంటే శుక్రుడు పొందాడు అని 54వ శ్లోకంలో చెప్పడం ద్వారా ఈ మతిమంతుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. అప్పటిదాకా ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఆ మృత సంజీవన విద్య మొట్టమొదట చరిత్రలో పొందినటువంటి వాడు ఈ మతిమంతుడు. అతడు అక్కడికి వచ్చాడు. ఆ మంత్రాన్ని, ఆ విద్యని అప్పటి వరకు అతడు ఎవరి మీద ప్రయోగించలేదు. చచ్చిన వాడిని ఎవరిని బ్రతికించలేదు. ఎందుకంటే ఆయనకి రాగము ద్వేషము లేదు. చచ్చిన వాళ్ళందరినీ బ్రతికించుకుంటూ పోతే సృష్టికి విరుద్ధం కదా అది. అందువల్ల అత్యావశ్యక స్థితిలో తప్ప ఉత్తప్పుడు దాన్ని వాడకూడదు అనుకున్నాడు ఆయన. ఇప్పుడు బ్రహ్మగారు పంపడం వల్ల
అక్కడికి వచ్చాడు. బ్రహ్మ చెప్పాడు, ఈ జమదగ్గిని చావకూడదు, అకాల మరణం పొందకూడదు, అతను ఎన్నిసార్లు తెచ్చిపోయినా మళ్ళీ బతకవలసిందే, బతికించుకో అన్నట్ట. అందుకనే పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో కుడి చెయ్యి కుడి కన్ను అదిరి ఆనందంతో ఉన్నటువంటి పరశురాముడు, ఎడమ చెయ్యి ఎడమ కాలు ఎడమ కన్ను అదిరి కొంచెం శుభ వల్ల దుఃఖం తొలగించుకున్నటువంటి రేణుక ఆకాశంలో కాంతి స్వరూపం వస్తుంది ఏమిటో అని చూసుకున్నారు. ఆ కాంతిలో ఈ మతిమంతుడు కిందకి దిగాడు. ఆయనతో పాటు ఎక్కడ లేని ఋషులు కూడా వచ్చారటండోయ్. ఈ మతిమంతుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో చూద్దామని తెలుసుకుందామని కొంతమంది దివ్య ఋషులు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాయన నీ తండ్రి గారు మహాత్ముడు, అటువంటి వాడు అకాల మరణం పొందకూడదు, ఇతరులకు అన్నదానం చేశాడు, ఆయన ఎంతోమందికి అనేకమైన వస్తువులు దానం చేశాడు, మహాదాత. అకాల మరణం పొందితే అప్పుడు దానం చేయడానికి జనం జంకుతారు. కాబట్టి గొప్ప దాతలు, పరిశుద్ధమైన మనస్సుతో దానము చేసిన దాతలు అకాల మృత్యువు పొందరాదు, అందుకే నేను వచ్చాను అని వెంటనే చేతిలోకి నీళ్లు తీసుకుని సంజీవనీ మంత్రం చదివాడు. పైకి చదవలేదు, లోపల చదివాడు. ఎందుకంటే పైకి చదివితే పక్కవాళ్ళు విని అది నేర్చుకుంటే అది దుర్వినియోగం అవుతుంది. అందులో పరశురాముడు లాంటి వాళ్ళు ఏకసంతాగ్రాహులు, ఆయన నేర్చుకున్న కొంపలు కదా అనుకోండి, కానీ పక్కన అకృతవ్రణుడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఈ మంత్రం నేర్చుకుంటే కుర్రాళ్ళు కదా గబుక్కుని బయటకు వచ్చి ఏదో ఒకటి అంటారు. చిన్నపిల్లలకి విద్య వస్తే సంయమనం ఉండదు కనుక ఆ విద్యని ఎక్కడ ఉపయోగించాలో ఎక్కడ ఉపయోగించకూడదో తెలియక ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తారట. అది కూడా డేంజరే అన్నారండి. అందుకని ఆయన లోలో మంత్రాన్ని పఠించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. తచ్చుత్వా సభృగు శీఘ్రం జలమాదాయ మంత్రవిత్ సంజీవిన్యా విద్యయాతం శిషేచ ప్రోచ్చరన్నిదం. చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ భృగుపుత్రుడు మంత్రము చదివి ఆ మంత్రజలాన్ని సంజీవన మంత్రజలము చేత ప్రోక్తమైనటువంటి సంజీవనీ మంత్రములతో పవిత్రమైనటువంటి జలాన్ని చేతిలోకి తీసుకుని దానిని జమదగ్ని మీద చల్లాడు. నేను మంత్రవేత్తనైతే, నేనే నిరంతరం తపస్సు చేసిన వాడినైతే, ఈశ్వర కటాక్షం వల్ల సంజీవనం అనే విద్యని పొందిన వాడినైతే ఈ మంత్రజలము వల్ల ఈ క్షణమే జమదగ్ని పునర్జీవితుడవుగాక అనడంతో టక్కన జమదగ్ని యొక్క తల తుక్కుపోయింది, లేచి కూర్చున్నట్ట. బృహస్పతిలాగా మహామేధావి అయి మరీ కూర్చున్నాడన్నారు. ఆయన ఎలా ఉన్నాడు? సాక్షాత్ గురురివాపరః, మరొక బృహస్పతిలా లేచి కూర్చున్నాడు. లేచి లేవగానే రెండు చేతులు జోడించి జమదగ్ని తన తాత భృగువు కొడుకు అయిన ఆ మతిమంతునికి నమస్కరించాడు. ధన్యోహం కృతకృత్యోహం సఫలం జీవితంచమే. నేను ఈరోజు ధన్యాత్ముండయ్యాను, కృతకృత్యుండయ్యాను. ఇన్నాళ్ళు నేను చేసిన తపస్సులు ఫలించాయి. మహానుభావుడైన తాతను నిన్ను చూచాను, నీ వల్ల ఇప్పుడు జీవితుండయ్యాను అనగా, నాయన ఏమరిపాటున ఉండకు, నీకు మరొక్కసారి దుర్మరణం ఉన్నది, అప్పుడు కూడా మళ్ళీ నువ్వు బ్రతుకుతావు, నువ్వేం కంగారు పడకు. ఈ రాముడు కారణజన్ముడు, విష్ణుస్వరూపుడు, మిమ్మల్ని రక్షించమని బ్రహ్మ పంపాడు. కాబట్టి నేను వచ్చిన పని పూర్తయింది, నేను బ్రతికించాను. అపాత్రులకు మాత్రం దానం చేయకు. దానం చేసేటప్పుడు అవతల వాడి పాత్రత కూడా తెలుసుకో. ఒక వ్యక్తికి దానం చేసే ముందు వీడు అర్హుడా కాదా చూసుకో. ఎవరికి పడితే వాళ్ళకి దానం చేస్తే అది కూడా ప్రమాదమే అవుతుంది అని పలికి అదృశ్యమైపోయాడు ఆయన. ఇది నిజం కూడానండి. ఓసారి ఇలాగే జరిగింది. 500 కట్ట తీసి అందులోంచి 2 500 తీసి ఒకడికి దానం చేయగానే వాడు హఠాత్తుగా కట్టలు అక్కు పారిపోయాడు. అందుకని వాడు ఎదురుగుండా ప్రదర్శించకూడదు. వాడికి ఏదో దానం చేద్దాం కదా అని కట్ట తీసాం, కట్ట పట్టుకునేవాడు పట్టుకు పారిపోయాడు. అదృష్టవశాత్తు మా శిష్యులు కొందరు వెంటబడి తరిమి పట్టుకున్నారు. వాడు ఏడుస్తూ వచ్చి నన్ను పోలీసులకి అప్పగించద్దండి అన్నాడు. పోన్లేరా పాపం, వాడికి దాన్ని చూడగానే కక్కుర్తి కలిగినట్టుంది, ఆయన 200 పట్టుకుపోరా, మిగతా మాకు ఇచ్చారా అంటే వాడు వెళ్ళిపోయాడు. వాడు వదిలేసాం అనుకోండి. ఎందుకంటే మొదటిసారి చేశాడు, ఏదో కక్కుర్తి కొద్దీ చేశాడు. ఆ కుర్రాన్ని జైల్లో పెట్టిస్తే వాడు చదువు పాడైపోతుంది. ఇప్పుడు బాగుపడివాడు హాయిగా చదువుకుంటున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి పిల్లలు పొరపాటు చేస్తూ ఉంటారు. అపాత్రదానం చేసి మనము పొరపాటు చేస్తూ ఉంటాం. కాలప్రభావం ఇదంతా అనుకోండి. అందుకే చిన్న చిన్న వాటికి మనం కోపగించకూడదు. ఇప్పుడు ఆ భృగువంశస్థుడు అదృశ్యుడు కాగానే రాముడు పళ్ళు పటపట కొరికి, తండ్రి
ఎంత మూఢుడు, ఎంత దుర్మార్గుడు ఈ కార్తవీర్యార్జునుడు. బ్రహ్మవధ చేస్తాడా? ఒక ఆవు కోసం ఆతిథ్యం ఇచ్చిన విప్రుని చంపుతాడా? నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడా? ఏదో దైవానుగ్రహం వల్ల నువ్వు బతికావు, లేకపోతే నేనేమైపోయేవాణ్ణి. ఈ కార్తవీర్యార్జునుడిని సంహరిస్తాను, కార్తవీర్యుణ్ణి యుద్ధంలో చంపుతాను. వాణ్ణే కాదు 21 పర్యాయములు క్షత్రియులు చంపుతాను. ఇంద్రాది దేవతలు రక్షించిన కార్తవీర్యార్జునుడికి మరణం తప్పదు అనగానే జమదగ్ని టక్కన వచ్చి రాముణ్ణి చేత్తో ప్రేమగా నిమిరి, వద్దు నాయన వద్దు, ఎందుకు ఇంత కోపం నీకు? నేను ఒకప్పుడు అంతో ఎంతో కోపంతో ఉండేవాడిని, తెలియక మీ అమ్మను ఒకసారి నీ చేతే చంపించాను, ఏదో నా శక్తి ఉంది కాబట్టి బతికించుకున్నాను. మళ్ళీ అలాంటి కోపం నీకు రాకూడదు. మానవులు కాలప్రభావం వల్ల ధర్మాన్ని ఆచరిస్తారు, కాలప్రభావం వల్లే అధర్మము చేస్తూ ఉంటారు. ధర్మాధర్మాల విచక్షణ గ్రహించి అత్యావశ్యక స్థితిలో తప్ప మనలాంటి సాధువులు ఇతరుల మీద కోపం తెచ్చుకోకూడదు. సాధవో ఏ మహాభాగా సంసారాన్ మోక్షకాంక్షిణ. సాధువులు సంసారం నుంచి విముక్తి పొందాలని, తరించాలని భావిస్తారు. వారు ఎవరి మీద కోపగించరు. క్షమ వాళ్ళ ధనం, ఓర్పే వాళ్ళ డబ్బు. మనం కూడా క్షమాగుణాన్ని పెంచుకోవాలి. కార్తవీర్యార్జునుడు నిజానికి చాలా మంచివాడు. కాలప్రభావం వల్ల మన ఆవుని దొంగతనం చెయ్యాలి అనుకున్నాడు. ఆయన దొంగతనం చెయ్యాలనుకున్నాడు, ఆ దొంగతనం పారలేదు, దాంతో నన్ను చంపాడు. అంత మాత్రం చేత కోపగించి ఆ మహారాజును చంపద్దు సుమా, వద్దొద్దు. ఎవడో దుర్మార్గుడు ఉన్నాడని ఆ దుర్మార్గుడిని చంపడానికి మనం దుర్మార్గులం అవుతామా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన పరశురాముడు, ఇదే మన దేశం యొక్క కొంప ముంచింది అన్నాడు. ఇది చాలా మంచి మాటే. న శమః సాధుదీనేషు గురుష్వీశ్వర భావనై కర్తవ్యో దుష్టచేష్టేషు నశమః సుఖదో భవత్. సాధువుల దగ్గర ఓర్పు పనికొస్తుంది, క్షమాభిక్ష పెట్టడం పనికొస్తుంది. సాధువుల దగ్గర మనం ఓర్పుగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు. కానీ పాపాత్ముల దగ్గర పొరపాటును కూడా మనం ఓర్పు ప్రదర్శించకూడదు. తేలు పదే పదే కుడుతూ ఉంటే అటువంటి కుట్టేటటువంటి తేలు పర్వాలేదులే, దాన్ని కొట్టడం లక్షణం వదిలేస్తే అది మనల్ని చంపుతుంది. బుస్సున పడగ ఎత్తి పదే పదే జనాల్ని కాటు వేసి చంపుతున్న పాముని, పోన్లే పాము లక్షణం కాటేయడం, మనమెందుకు దాన్ని చంపడం అని ఉపేక్షిస్తే ఎంతోమందిని చంపుతుంది. క్రూర జంతువులు పట్టణాల మీద, పల్లెల మీద, జనావాసాల మీద పడి చంపడం మొదలుపెట్టి జనులు తింటూ ఉంటే అప్పుడు ఉపేక్షించకూడదు, శిక్షించాలి. అలాగే పరమపాపాత్ముల్ని ఉపేక్షించకూడదు. ఏదో ఒకసారో 2 సార్లు కాదు, పదే పదే పాపాలు చేయడం మొదలుపెట్టేటటువంటి ఇటువంటి రాజుల ఎడల రవ్వంత కూడా మనం కరుణ చూపించకూడదు. అసలు ఇదే ప్రమాదకరమైనది. ఏది హితమో ఏది అహితమో తెలుసుకోవాలి. దీనికి ఉదాహరణగా ఆయన చెప్పాడు, రాక్షసులు పదే పదే దేవతల మీదకి దండయాత్రకు వస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఆ రాక్షసుల్ని క్షమించి వదిలిపెట్టండి అన్నట్ట. దానివల్ల ఏమైంది? ఆ రాక్షసులు రెచ్చిపోయి చివరికి ఇంద్రుడిని, దేవతల్ని నాశనం చేశారు, యజ్ఞాలు పాడు చేశారు. ఈ క్షమాగుణమే కొంపముంచింది. మీరు ఎక్కడ చూడండి, మహాభారతంలో సైంధవుడు ద్రౌపదిని అపహరించినప్పుడు భీముడు వాడిని చంపబోతే అర్జునుడు వచ్చి ధర్మరాజు వీడిని చంపద్దన్నాడు. ఎంత చెడ్డా, మన చెల్లెలు మొగుడు కదా, వదిలేయి అన్నాడు. ఆ వదిలేయబట్టి కదా అభిమన్యుడు తెచ్చిపోయాడు. లేకపోతే అసలు సైంధవుడు లేకపోతే అభిమన్యుడు తెచ్చిపోయాడా? అదే కాదు, 1 కాదు 2 సార్లు కాదు, ఎన్నో పర్యాయములు అనమాట. దుర్యోధనుడు వచ్చాడు, వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజాదుల్ని పీడించాడు. గంధర్వులు వాడిని ఎత్తుకుపోతుంటే మళ్ళీ ధర్మరాజు వాడిని విడిచిపెట్టన్నాడు. విడిచిపెట్టబట్టి కదా మొత్తం పాండవులంతా సర్వనాశనం అయిపోయారు. క్షమాభిక్ష చాలా ప్రమాదమైంది. మన హిందువులకున్న ఈ ఒక్క తెగులు కొన్ని సమయాల్లో మనల్ని పాడు చేస్తాం తెలుసునండి. దుర్మార్గుల్ని క్షమించకూడదు. పృథ్వీరాజు అని ఉన్నాడు, ఆయన మీదకి ఘోరీ అన్న దుర్మార్గుడు 3 సార్లు, 18 సార్లు కాదు సుమా, 18 సార్లు వచ్చింది గజనీ మహమ్మద్. వాడు సోమనాథలింగం పెకలించాడు ఆ దుర్మార్గుడు. పృథ్వీరాజు ఎంత గొప్పవాడండి. ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన పృథ్వీ మీదకి ఘోరీ వచ్చాడు, మహమ్మద్ ఘోరీ. వాడిని చావగొట్టి బంధించి చెరసాల్లో పెడుతూ ఉంటే నన్ను క్షమించు అనగానే క్షమించి వదిలిపెట్టాడు. మేము హిందువులం, క్షమాభిక్ష మాకు లక్షణం అని వదిలేశాడు. మళ్ళీ 2వ సారి వచ్చాడు వాడు, మళ్ళీ 2వ సారి ఓడిపోయాడు, మళ్ళీ వదిలాడు. 3వ సారి వచ్చాడు, వదిలాడు. 4వ సారి ఆ దుర్మార్గుడు జయచంద్రుడనే ఒక ద్రోహితో కలిసి మళ్ళీ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చి పృథ్వీరాజు కళ్ళు పీకి జైల్లో పెట్టాడు.
వాళ్ళకి క్రూరత్వం అండి. గోవుని కసాపిసా నరికి తినేసేటటువంటి వాడికి జాలి అంటే వాడిని 3 సార్లు విడిచిపెట్టి ప్రాణం పోగొట్టుకున్నాడు. తెలుసిన మీకు చరిత్రలో అత్యంత విషాదఘట్టం పృథ్వీరాజుది. 3 సార్లు ఆయన చేతిలోంచి బయటపడిన దుర్మార్గుడు కృతజ్ఞత లేక 4వసారి వచ్చి జైల్లో పెట్టేసి కళ్ళు పీకేశాడు. ఎందుకంటే కళ్ళు పీకేస్తే ఇక భవిష్యత్తులో యుద్ధం చేయలేడని. ఆ పృథ్వీరాజు దగ్గర చాంద్ కవి అని ఒక కవి ఉండేవాడు. చంద్రుడు అదే హిందీలో చాంద్ అనమాట. ఈ చాంద్ కవికి పృథ్వీరాజు అంటే ప్రాణం. మా రాజుగారు ఎంత అన్యాయం అయిపోయాడని టెక్నిక్గా ముస్లిం గడ్డం ఒకటి పెట్టుకుని గోరీ దగ్గర చేరాడు. గోరీ గారు ఎలా అయితేనే మొత్తం మీద ఏదో కారణ జన్ముడు అవడం వల్ల చాంద్ యొక్క బొట్లో పడ్డాడు. చాంద్ కవి అతన్ని మెప్పించి, మహారాజా మీకు తెలియని రహస్యం ఒకటి ఉంది, మీరు జైల్లో పెట్టిన పృథ్వీరాజు ఉన్నాడే వాడిని సరదా కోసం ఉపయోగించుకోండి. అతన్ని జైల్లో పెట్టడం కాదు, వాడి చేత వినోద కార్యములు చేయించి ఆనందం పొందండి అంటే జైల్లో పెట్టబడిన కళ్ళు లేని వాడు ఏం వినోదాలు ఏర్పాటు చేస్తాడన్నట్ట. వాడి దగ్గర శబ్దభేదని ఒక బాణం ఉందండి, ఇలా చప్పట్లు కొడితే వాడు బాణం వేస్తాడు, బాణంతో ఆ వస్తువుని పడగొడతాడు. మీరేం చేస్తారంటే రోజు సరదాగా సభలోకి పిలవండి, ఒక గంట కట్టండి, ఆ గంటను టింగను కొట్టించండి, అతని చేతికో బాణం ఇవ్వండి, ఈ బాణంతో గంటను పడగొడతాడు, ఇది మనకు వినోదమే కదా అన్నట్ట. ఓహో వాడి దగ్గర అంత శక్తి ఉందా చూద్దాం అని వెంటనే ఏం చేశాడు ఈయన, పృథ్వీరాజుని జైల్లోంచి పిలిపించాడు. ఏం పృథ్వీ, శబ్దభేది అనే బాణం ఉందిట, గంట టింగని తగిలితే ఆ గంటాధ్వని విని గంటను పడగొడతావట కదా అంటే పడగొడతానండి అన్నట్ట. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నీ చేతికి ధనుస్సు బాణము ఇస్తాను, ఆ బాణం ఎక్కుపెట్టు, గంటని మా వాడు టంగను కొడతాడు, కొట్టిన వెంటనే ఆ గంట పడగొట్టాలి, నీ బాణంతో ఆ గంట కట్టిన తాడు తెగ్గొట్టి కింద పడగొట్టాలి. అలా పడగొట్టావా సరే సరే, లేదా నీ నాలుగు కూడా కోయించేస్తాను, కాళ్ళు నరికిస్తాను, సిద్ధమేనా అన్నట్ట. ఈ చాందుకి మాట విని నీకు అవకాశం ఇస్తున్నాను, ఏమంటావు అనగానే గ్యారంటీగా పడగొడతానండి, కానీ నాకు 2 బాణాలు ఇవ్వండి అన్నట్ట. ఎందుకండి అన్నాడు ఆయన. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను కనుక ఒకవేళ నా బుద్ధి సరిగ్గా పనిచేసి ఆ గంట పడగొడితే సరే సరే, పడగొట్టలేకపోతే మేము హిందువులం, ఒకసారి మా విద్య పోతే మేము బతకలేము, కాబట్టి నువ్వన్నట్టుగా నువ్వు నాలుగు కొయ్యొద్దు, నా నాలుగు నేనే కోసుకుంటాను, నా చేతులు నేనే నరుక్కుంటాను, నా చావు నేనే చస్తాను, అది మా నియమం అన్నట్ట. ఓహో కళ్ళు పీకేసినా ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదని 2 బాణాలు ఇప్పించాడు. ఇతనికి ధనుస్సు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక గంట కట్టించాడు. ఆ గంటను ఒకడు టంగను కొట్టగానే ఈయన బాణంతో టక్కును కొట్టాడు, గంట కింద పడిపోయింది. ఆశ్చర్యపోయిన ఈ గోరీగాడు వెనక ముందు చూసుకుంటే చప్పట్లు కొట్టి వాహ్ వాహ్ భలే భలే అన్నట్ట. టక్కు 2వ బాణం కొట్టాడు, వాడు గొంతుకులోంచి వెళ్ళి చచ్చాడు. వాడు ఈ 2వ బాణం వెళ్ళి వాడు గొంతుకులోంచి సింహాసనంలోకి దిగిపోయింది రేఖగాను. అందుకు 2వ బాణం అడిగాడు ఆయన. ఆయన గురి తప్పుతాడా కళ్ళు తీసేస్తే మాత్రం. దెబ్బకి వాడు చచ్చిపోగానే మహారాజా ఇక మన ఇద్దరం చచ్చిపోదాం అని చాందుకే వచ్చి ఒక కత్తితో పృథ్వీరాజును పొడి చేసి 2వ కత్తితో తన పొడుచుకుని చచ్చిపోయాడు. ఎందుకంటే పృథ్వీరాజును ఆ దుర్మార్గులు వచ్చి మీద పడి చిత్రవత చేస్తారు అందుకని. ఆ విధంగా పృథ్వీరాజు చరిత్ర అంతమైపోయింది. ఈ కథ ఇక్కడ వరకు రాసి చచ్చిపోయే ముందు కూడా తన కొడుకుతో ఈ మిగిలిన కథ నువ్వు రాయని చాందకవి ఈ పృథ్వీనామా అని ఒక గొప్ప కావ్యం రాశాడు. అద్భుత కావ్యం. అవి చదువుతుంటే కళ్ళమట నీళ్లు తిరుగుతాయి. ఎంత దుర్మార్గులు వాళ్ళు, ఎంత క్రూరులు వాళ్ళు. యుగ యుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేశాన్ని సర్వనాశనం చేసేశారు. గుళ్ళు పడగొట్టి పారవేశారు, ఆడవాళ్ళని సర్వనాశనం చేసేసారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందంటే ఇంక వాళ్ళు మనుషులు చంపేయటమే. అటువంటి క్రూరులని పోషిస్తున్నారండి. మనం ఎవరి జోలికి వెళ్ళాం, కానీ మన జోలికి వచ్చి మన చంపేస్తుంటే అలాగా. మీరు చూడండి, ఎక్కడన్నా మన ఇతరుల యొక్క ప్రార్థనా స్థలాలు పగలగొడతామా, వాళ్ళ జోలికి పెడుతున్నామా, కానీ రోజు మన గుళ్ళు పడగొట్టేస్తారు, మనల్నే కొట్టేస్తారు. ఏదనంటే కేసులు మళ్ళీ మన మీదే. అక్కడ పేపర్లో కూడా అన్యమతస్థులు అంటాడు, వాళ్ళకైతే ప్రార్థనా స్థలం అంటాడు. అదే మన దగ్గరికి వచ్చేసరికి మనవాడి పేరు రాస్తాడు. వాడి పేరు రాయగలడా? రాయమన్నాడు చూస్తాను. ఈ సోకాల్డ్ పత్రికలు ఏవైనా సరే చీల్చి అండాడతారు వాళ్ళు. మనకి చేవలేదు, మనం అన్నం తినలేదు కదా, మనకి ధైర్యం ఎక్కడుంది? నేను ఇలాగే అంటాను ఎవడేమనుకున్నా సరే, ఏమైనా నా ధర్మం కోసం నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు అంత ధైర్యం ఉంది. ఎందుకంటే ఈ ధర్మమే పోతే మనం ఎక్కడున్నామండి? మన ధర్మం పోతే మనం లేం. మన ధర్మాన్ని కాస్త ఐకమత్యంతో నిలబెట్టుకోండి. అనాదిగా పరమ పవిత్రమైన వైదిక ధర్మం మంది. ఇక్కడ ఏం పొరపాటు జరగల. ఏదైనా పొరపాటు అంటే కల్పితాలు అవి. మనల్ని పాడు చేయడానికి కులాలు, కుంపట్లు, కుమ్ములాట్లు పెడుతున్నారు వాళ్ళు. ఆనాడు అలా లేదు, హాయిగా ఐకమత్యంతో బతికారే. రామచంద్ర ప్రభు బోయి వాళ్ళనే నెత్తి మీద పెట్టుకున్నాడు, కోతులు నెత్తి మీద పెట్టుకున్నాడు, శబరి పళ్ళు తిన్నాడు ఆయన. గుహుడు
అడవిలో తిరిగే పిల్లజాతి వాడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆఖరికి మనకి ఈ 18 పురాణాలు రాసిన వ్యాసుడు ఓ మత్స్యకారుడి ఇంట్లో పెరిగినవాడు, మత్స్యకారురాలైన సత్యవతి కొడుకు ఆయన. తెలుసునా మీకు? ఎవరు పురాణాలు రాసిన ఆయన అలాగే ఉన్నారు చూడండి మీరు. వాళ్ళంతా మహాపండితులుగా పిలువబడ్డారు. అది మానేసి వాడెవడో వచ్చాడు, మీకేమో కులాలు ఎక్కువ, మీరు ఇతరులను పాడు చేస్తున్నారంటారే, ఇదంతా బ్రిటిష్ వాళ్ళు ఆడుతున్న ఒక నాటకం. ఆ నాటకంలో ఈ అన్యమతస్తులంతా పావులు, డబ్బుల కోసం మన దేశాన్ని మన సంస్కృతిని పాడు చేస్తున్నారు. అందులోకి వెళ్ళకండి, మన ధర్మాన్ని రక్షించుకోండి, మీరు మీ పిల్లల్ని బాగు చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందువల్ల ఎందుకు చెప్తానంటే పాపం అంతటి మహానుభావులు ఉండేవారు వాళ్ళంతా. ఈ కథ ఎందుకు చెప్తున్నాను? క్షమాభిక్ష వల్ల 3 సార్లు క్షమించి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు పృథ్వీ. ఇలా ఒకళ్ళిద్దరు కాదు, ఎవరిని చూడండి. శ్రీకృష్ణదేవరాయలు కూడా అలాగే పోయాడు తెలుసా మీకు? ఆయన బహమనీ సుల్తాన్లు ఉన్నారు. ఆ కర్ణాటకలో బేరారు, బేదర్రు, బీజాపూరు, ఇటువైపు మహారాష్ట్ర, ఈ 5 చోట్ల 5గురు సుల్తాన్లు వాళ్ళు. ఈ 5గురు ఆయన మీదకి దాడి చేసినా ఆయన ఏం చేయలేకపోయారు. ఆయనకి జాలి ఎక్కువ, ఏదో మన ధర్మం అనుకున్నాడు. అందులో ఒకడున్నాడు, ఆ బేరారువాడు, బేదర్వాడును. వాళ్ళని తక్కిన వాళ్ళు మిగతా వాళ్ళకి పడేది కదలండి. పక్క వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టగానే అయ్యయ్యో అలా మీలో మీరు కొట్టుకోకూడదు అని వీడిని రక్షించి అవతల వాడిని తరిమి కొట్టి వీడిని తిరిగి ఏం చేశాడు? ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యవన సామ్రాజ్య స్థాపనాచార్య అని బిరుదు కూడా పొందాడు. కానీ వాళ్ళకు కృతజ్ఞత ఉందా? కృష్ణదేవరాయలు ముసలాడైపోతున్నప్పుడు వాళ్లే కుట్ర చేసి ఆయన కొడుకు చావడానికి మూలకారకులయ్యారు. దాంతో ఆ బెంగతో కృష్ణదేవరాయలు అకాల మరణం పొందాడు. లేకపోతే ఇంకో 10 ఏళ్ళు బతికేవాడు, ఇంకో 20 ఏళ్ళు ఆయన బతికుంటే నరేంద్రుడు లాంటి వాళ్ళు 25-30 ఏళ్ళు మన నెత్తి మీద పెట్టుకుంటే మన దేశం బాగుపడుతుంది. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వెళ్ళిపోకూడదు వాడు, కనీసం 50 ఏళ్ళు పరిపాలించాలి. అలాంటి గట్టాడు. పాపం ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోగానే ఏమైపోయింది? సరైన వారసులు లేకపోయారు. అందులో ఒక ఆయన ఉన్నాడు, అడియ రామరాయలు, ఆయన మేనల్లోడు. కానీ అప్పటికే కొంత దెబ్బతింది వ్యవస్థ. ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా? అడియ రామరాయలు నమ్మి ముస్లింలు చచ్చిపోయాడు తెలుసా? ఆయన గీటి ఇచ్చి కత్తి ఇచ్చి రక్షకుడిగా పెట్టుకున్నాడు. వాడు ఎప్పుడు నేను మీకు విధేయుణ్ణంటే. బహమనీ సుల్తానులతో రాక్షస తంగడి యుద్ధం అని యుద్ధం జరిగింది 1565 సంవత్సరంలో. భయంకరమైన యుద్ధం అన్నమాట అది. కళ్ళికోట యుద్ధం లేకపోతే రాక్షస తంగడి యుద్ధం అంటారు. ఆ యుద్ధంలో ఈ తురకాడు వెనక నుంచి వచ్చి ఈయన తల నరికేశాడు. అళియ రామరాయలది. ఎవడిని అంగరక్షకుడికి పెట్టుకున్నాడు వాడు నరికేసి బల్లెమునకు గుచ్చి చచ్చిపోయాడు. రాదనగానే మన వాళ్ళు పారిపోయారు. ఇక చూడండి, ఆ యుద్ధంలో బహమనీ సుల్తాన్లు 5గురు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశారు. మొత్తం కోటలు తగలబెట్టేశారు. నరసింహస్వామి విగ్రహం ఉంటుంది చూడండి, అక్కడ భయంకరమైన ఉగ్ర నరసింహస్వామి విగ్రహం చెయ్యి నరికారు. అంతకు మించి విరగొట్టలేకపోయారు. ఆ రాజ్యం సువర్ణమయమైన సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం ధ్వంసం అయిపోయింది. ఎంత దుఃఖకరమైంది. కేవలం ఒక్కడిని నమ్మి వాడు తల నరికి ఎత్తేసాడు వెనక్కి. వాడిని నమ్ముతారు అసలు? సరే, అందుకని ఇక్కడ పరశురాముడు చెప్పాడు, కర్తవ్యో దుష్టచేష్టేషు న శమస్సుఖదో భవేత. దుర్మార్గుల దగ్గర పొరపాట్లు కూడా క్షమాభిక్ష ఉండకూడదు. పాపాత్ములకి, హింసాపురులకి, మనల్ని నాశనం చేస్తున్న వాళ్ళకి క్షమాభిక్ష ఇవ్వడం ఏంటండి? వాళ్ళని క్షమించడం ఏమిటి? ఈ దుర్మార్గుడి వాళ్ళ నిన్ను చంపాడు, రేపు పొద్దున ఇంకొకరిని చంపుతాడు. నీ సొమ్ము ఎత్తుకుపోయాడు, రేపు ఇంకోటి సొమ్ము ఎత్తుకుపోతాడు. పేదవాళ్ళ సొమ్ములో కూడా అపహరిస్తాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఒకడి గోవును అపహరించడానికి ప్రయత్నించిన వాడు రేపు పొద్దున ఇంకోటి గోవు కూడా అపహరిస్తాడు. వీడిని చంపి తీరతాను అనగానే వెంటనే వశిష్ఠుడు అక్కడికి వచ్చి, చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు. వశిష్ఠుడు ఒప్పుకున్నాడు. కానీ నీ శక్తి సరిపోదు. ఇప్పుడు నువ్వున్న ఈ శక్తితో కార్తవీర్యార్జునుడు జయించలేవు. కార్తవీర్యార్జునుడు పిలిస్తే దత్తాత్రేయుడు పలుకుతాడు. దత్తాత్రేయ కవచంతో అతడు మహాశక్తి పొందాడు. అటువంటి వాణ్ణి చంపాలంటే బ్రహ్మగారి సలహా తీసుకోవాలి. తక్షణం నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళు అన్నాడు. అనగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది. ఏమండి, అసలు ఎప్పుడు క్షమాభిక్ష పెట్టడము, లేకపోతే ఇతరులకి ఇంత అన్నం పెట్టడము, మంచి పనులు చేయటమే ఎరిగినటువంటి కార్తవీర్యార్జునుడు ఏమిటి మా నాన్న దగ్గర గోవును అపహరించడానికి ప్రయత్నించడం ఏమిటి, ఇవ్వకపోతే ఆయన్ని చంపడం ఏమిటి, ఎందుకు ఈ కార్తవీర్యార్జునుడికి దుర్బుద్ధి వచ్చిందని అడిగాడు వశిష్ఠుడిని. అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడో తెలిసిన? చేజేతులారా చేసుకున్నాడు కార్తవీర్యార్జునుడు అన్నాడు. అదేమిటో చెబుతున్నాను విను. నేను ఒకప్పుడు కార్తవీర్యార్జునుడికి ఒక దీక్ష ఇచ్చాను. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పిన మాట. ఇది వశిష్ఠ శాపం వల్ల కార్తవీర్యార్జునుడికి దుర్బుద్ధి పుట్టింది, లేకపోతే రాదన్నారు. కార్తవీర్యార్జునుడికి వశిష్ఠుడు ఒక దీక్ష ఇచ్చాడు. ఈ దీక్ష
కొనసాగించమంటే 2 రోజులు అయ్యాక దత్తాత్రేయుడు నాకుండగా ఈ వశిష్ఠుడు మళ్ళీ వచ్చి ఇంకో దీక్ష ఇవ్వడం ఏమిటి, అయినా నన్ను మించిన వాడు ఎవడుంటాడు అనుకున్నాడు. వాడికి ఎందుకు ఆ దీక్ష నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా గురువుగారు ఇచ్చారండి మనకి. గురువుగారు మన బాగుగోరి ఒక దీక్ష ఇస్తారు, అది గురువుగారు ఇచ్చారు. ఆయనకి తెలియదా నీకు ఏమి ఇవ్వాలో? గురువు కంటే నువ్వు గొప్పవాడివా? నీ శరీరమునకు నీ మనస్సునకు ఏది కావాలో, ఏది చేస్తే నువ్వు తరిస్తావో ఎరిగినవాడు గురువు అంటే. అతడిచ్చిన దాన్ని కాదు అన్నామంటే పతనావస్థ మొదలవుతుంది. అతడు ఏం చెబితే అదే ధర్మం. కృష్ణుడు ఏది చెబితే అది ధర్మమా కదా? ఎందుకంటే ఆయన జగద్గురుడైనా. అంతటి స్థాయి కలిగిన గురువు ఒక మాట చెబితే కాదనకూడదు. ఇతడు తిరస్కరించాడు. వశిష్ఠుని తిరస్కరించి వశిష్ఠుడిచ్చినటువంటి మంత్రాన్ని విడిచిపెట్టి తాళపత్ర గ్రంథాలు విసిరి కొట్టేశాడు. దాంతో వశిష్ఠుడికి ఆగ్రహం కలిగింది. నువ్వు మొదట గురువు అంటూ నన్ను ఆశ్రయించావు, నువ్వు ఆశ్రయించావా నేను ఆశ్రయించానా? నువ్వే నా దగ్గరకు వచ్చావు. నేనేమి శిష్యుడు కావాలి, నా దగ్గర ఉపాసన చెయ్యాలి అని నేను నిన్ను కోరలేదు. కాబట్టి నీ అంతటా నువ్వు వచ్చావు. వచ్చాక నన్ను నమ్మాక నేను చెప్పినట్టు చెయ్యాలి. అలా చెయ్యలేనప్పుడు అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు? అంటే నీలో కామక్రోధాదులుండి నా దగ్గరకు వచ్చి తీరా గురువుగారు చెప్పాక ఆ గురువుగారు చెప్పిన దాన్ని తిరస్కరించి నా మంత్రం నా మొహం మీద కొట్టావు. ఈ గురుధిక్కారానికి తగిన శిక్ష నీవు అనుభవిస్తావు. శీఘ్రకాలంలో నీ బుద్ధి కలుషితమవుతుంది ఈ గురుధిక్కారం వల్ల. దానివల్ల చెయ్యరాని పని చేస్తావు, చివరికి దుర్మరణం పాలైపోతావు అనగానే వాడు వణికిపోయి, ఇంత శాపం పెట్టారు, మీ శాపానికి తిరుగులేదు, చావు తప్పదని అర్థమైపోయింది నాకు, దుర్మరణం తప్పదని. కానీ చచ్చేటప్పుడు మా గురువుగారిని తలుచుకుని మరణం పొంది తరించేటట్టు దీవించండి అన్నట్టండోయ్. అదొక్క కోరిక కోరాడు. చచ్చేటప్పుడు మాత్రం నా గురుడు ఎవరు అంటే మొదటి గురువు ఆయనకి దత్తాత్రేయుడు కదా, అందుకని మా గురువు దత్తాత్రేయుడిని తలుచుకుని చావగానే ఆయన లోకానికి ఆయన సన్నిధానానికి వెళ్ళేటట్టుగా దీవించండి అనగా వశిష్ఠుడు తథాస్తు అన్నాడు. నీకు దుర్మరణం తప్పదు, కానీ చివరి కాలంలో అంత్యకాలంలో నువ్వు దత్తాత్రేయుడిని తలుచుకుంటావు, కాబట్టి ఆయన దగ్గరికి వెడతావు అని వరం ఇచ్చాడు. ఆనాటి వశిష్ఠ శాపం వల్ల కార్తవీర్యార్జునుటువంటి ధర్మాత్ముడు ఇలా అయిపోయాడు. అందువల్లే ప్రాణం పోయినా గురువును గురువిచ్చిన మంత్రమును ధిక్కరించరాదు. పోతే పోయింది బోడి ప్రాణం. ఈ శరీరము కంటే, ఈ మనస్సు కంటే, ఈ ప్రాణము కంటే గురువు శక్తి గొప్పది. గురోరంజన్న విద్యతే. అందుకని మనం ఒకసారి గురువు అన్నాం, యావజ్జీవితం అదే భావనతో ఉండాలి. రోజు ఎందుకని గురు ప్రార్థనతో మొదలు పెడుతున్నాం? నేను డైరెక్ట్గా వచ్చేసి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని చేసేయచ్చుగా, చేస్తున్నానా చేయట్లా? వాళ్ళు కాసేపు పరంపరతో కూడిన గురు పరంపర చెబుతున్నారు. వారు చెప్పినా నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మైకి దగ్గర కూర్చున్నాక వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహక అంటూ తీరవలసిందే. గురు కటాక్షమే మనల్ని రక్షిస్తుంది. గురువు మనల్ని భయంకరమైన పాపాల నుంచి రక్షిస్తాడు. గురువు చెప్పిన మార్గంలో నడుచుకుంటే మనకి పాపం లేదుగాక లేదు, పుణ్యం తప్ప మరేమీ రాదు. నమ్మకంతో చేస్తే గురు కటాక్షం వల్ల భూమండలాన్ని ఏలతాం. అందుకే ఒక ఆయన పద్యం చేస్తూ అడిగితే గురుని కరుణ మనల కొవలయమేలుంచు అని రాయండి అన్నాను. గురుని కరుణ ఉంటే ఆ కరుణ వల్ల మనం భూమండలాన్ని ఏలగలుగుతాం. ఆయన కరుణ మన చేత ఈ భూమి మొత్తం పరిపాలించేలా చేస్తుంది. ఒక్క భూమి ఏమిటండి, ఎవ్వడు ఏనాడు పొందలేని కడు దుర్లభమైన ముక్తి సామ్రాజ్యం కూడా గురు కటాక్షంతో మన చేతిలోకి వస్తుంది. గురుని కరుణ ఉంటే అరచేతిలో వైకుంఠం వచ్చి తీరుతుంది. అందుకనే శంకరాచార్యులు వారు ఏమన్నారు భజగోవిందంలో, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మముల మీద అచంచలమైన భక్తి ఉండాలి, దృఢమైన భక్తి ఉండాలి. ఏనాడు విడిచిపెట్టకుండా గురువుని గట్టి భక్తితో పట్టుకుంటే సంసారము నుండి చాలా తొందరలో ముక్తి పొందుతాం. అచిరాత్ అన్నాడు, ఎక్కువ కాలం కూడా అక్కర్లా, ఈ జన్మలోనే ముక్తి పొందుతాం అన్నమాట. అచిరాత్ అనే శబ్దమునకు అర్థం ఏంటి? ఇంకా ఎన్నో కొన్ని వందల జన్మలు ఎత్తితే కానీ ముక్తి రాదుగా మానవుడికి. అసలు వందల జన్మలు కాదు, కోటి జన్మలు ఎత్తినా ముక్తి వస్తుందో లేదో తెలియదు. కానీ గురుని కరుణ ఉంటే ఈ జన్మలోనే ముక్తి పొందవచ్చు. ముక్తి అంత తేలికేం కాదు. అందులో ఈ సంసారంలో రకరకాల పాపాలు చేస్తూ నిరంతరం పిచ్చి కోరికలతో తిరుగుతూ ఏ పని చేస్తున్నామో ఏది చెయ్యడంలో తెలియక, ఏది మంచో ఏది చెడ్డో, ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో తెలియక విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ కలియుగ మానవులు ముక్తి అనే మాట కలలో కూడా ఎరగగలరా? కల్లో కూడా ముక్తి మనకు వస్తుందంటే నమ్మలేము. కానీ గురుడు తలుచుకుంటే
ముక్తి ఈ జన్మలోనే వస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదుగా, పురాణాలు ఉపనిషత్తులు చెప్పాయి. జగద్గురుడు 4 ఆమ్నాయ మఠములు స్థాపించిన మహాత్ముడు శంకరాచార్యులు వారు చెప్పిన మాట. అందుకనే నిత్యం గురుభక్తితో ఉండాలి. అయితే అదృష్టం ఏంటంటే వశిష్ఠుణ్ణి కార్తవీర్యార్జునుడు మరణిస్తున్నప్పుడు మా గురువుగారిని తలుచుకుని ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం మాత్రం అని అడిగాడు. అది చాలు కదా, కొంతైనా ఏం కదా, పోతే పోయాడు, కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇది తెలుసుకున్న పరశురాముడు ఆశ్చర్యపోయి ఓహో జీవుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయా అనుకున్నాడు. వెంటనే వశిష్ఠుడికి నమస్కరించాడు. ఆ క్షణమే పరమ పవిత్రమైన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మలోకం ఎలా ఉందిట, ప్రాకృతై జనై, ప్రాకృత జనులు అల్పులు మాట వరసకు కూడా దాని గురించి ఊహించలేరు. అల్పజనులకు సామాన్య జనులకు ఊహకి అతీతమైనది బ్రహ్మలోకం. ఇప్పుడు బ్రహ్మలోకం అంటున్నాం, కానీ ఒక మాదిరి వాడికి బ్రహ్మలోకం ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది? ఇన్ని పురాణములు వింటున్నా, ఇన్ని ఉపాసనలు చేస్తున్నా బ్రహ్మలోకాన్ని మీలో ఎవరైనా చూసారా? స్వప్నంలో అయినా చూస్తే ఎలా ఉంటుందో చెప్పగలగాలన్నమాట. అందువల్ల ఒక మాదిరి వాడికి అంతు చిక్కని లోకం బ్రహ్మలోకం. అది శాత కౌంభవి నిర్మితం, అత్యద్భుతమైన స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తయారు చేయబడిన దివ్యలోకం. ఏ వైపు చూచినా అనంతమైన వైశాల్యం కలిగి ఉంటుంది. ఆ వైశాల్యం ఎంతెంతని చెప్పలేం. సాధారణంగా ఏదో గుంటూరు ఓ 50 మైళ్ళ చదరపు మైళ్ళ విస్తీర్ణం, లేదా 100 చదరపు మైళ్ళ విస్తీర్ణం, లేదా శారదాపీఠం ఒక 2 మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉంది అని చెప్పగలుగుతాం. కానీ బ్రహ్మలోకం ఇంతింత వెడల్పు, ఎంత పొడవు కలిగి ఉంది, ఎంత వైశాల్యం కలిగి ఉందని ఎవరూ వర్ణించలేరు. స్వర్ణ ప్రాకార సంయుక్తం, ఏ వేడుపు చూచినా బంగారపు ప్రాకారాలు, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, బంగారపు భవనాలు ఉంటాయి. మణిస్తంభైర్విభూషితం, పిల్లర్స్ వేసేటప్పుడు ఏవో కింద ఇనప మొక్కలు పెట్టి, ఓసలు ఐరన్ పెట్టి, సిమెంటుతో చిప్స్తో వేసిన పిల్లర్స్ కావు, అక్కడ అన్ని మణిరత్నములతో తయారు చేయబడిన స్తంభాలే. ఆ ప్రాంతంలో ఒక రత్నసింహాసనం ఉంటుంది. ఆ రత్నసింహాసనం పద్మాకారంలో ఉంటుంది, తెల్ల తామర పువ్వు అన్నమాట. అటువంటి తామర పువ్వు లాంటి సింహాసనం మీద కూర్చుని బ్రహ్మ ఎప్పుడూ ఉంటాడు. ఆ తామర పువ్వు విష్ణువు బొడ్డులో నుంచి పుట్టినటువంటి తామర పువ్వు. ఆయనకి ఎదురుగుండా కుడివైపున ఎడంవైపున కూడా అసంఖ్యాకమైన ఆసనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హాల్లో 500 కుర్చీలు వేయగలం, అంతకుమించి ఎక్కువైతే కింద కూర్చోవాలి లేదా బయటికి పోవాలి. కానీ అక్కడ ఎన్ని కుర్చీలు ఉన్నాయో లెక్క పెట్టలేరట, అన్ని ఆసనములు ఉన్నాయి. ఈ ఆసనములన్నీ పూర్తిగా రత్నసింహాసనాలే. ఆ రత్నాలతోటి మణులతోటి తాపడం చేయబడిన బంగారపాసనాల్లో కూర్చునే ప్రాంతం మాత్రం మెత్తగా ఉంటుందన్నమాట. కుషన్స్ వేశారు. అందులో ఎవరెవరు కూర్చున్నారు? సిద్ధేంద్రైశ్చ మునీంద్రైశ్చ వేష్టితం ధ్యానతత్పరై, బ్రహ్మదేవుణ్ణి స్మరిస్తున్నటువంటి సిద్ధులు, సిద్ధుల్లో కూడా ఉత్తమ సిద్ధులు, మునీంద్రులు, పండితులు, దేవతలు, ఇలాంటి వాళ్ళంతా 2 వైపులో కూర్చున్నారు. అందులో కొంతమంది నిరంతరం గోవుల్ని పూజించిన వాళ్ళట. ఇక్కడ చెప్పారండి, బ్రహ్మగారి లోకానికి వెళ్ళి బ్రహ్మగారికి కుడివైపున ఎడంవైపున ఆయనకి ఎదురుగుండా ఆసనాల మీద కూర్చోవాలంటే వాళ్ళు మహాపుణ్యం చెయ్యాలి. ఏ ఏ పుణ్యములు చేసిన వారు బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దగ్గర కూర్చున్నారు అంటే కొందరు గోవుల్ని నిత్యం పూజించారు, అత్యంత భక్తితో గోవుల చుట్టూ ప్రదక్షిణ చేశారు, వాటికి ఆహారం పెట్టారు, వాటిని ప్రేమతో సాకారు. అలాంటి వాళ్ళు బ్రహ్మలోకంలో బ్రహ్మ సన్నిధానంలో కూర్చుంటారు. మరికొంతమంది ఉన్నారు, నిత్యం తల్లిదండ్రుల్ని పూజించి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. మరికొంతమంది ఉన్నారు, భార్యామణిని ఏనాడు దుఃఖపెట్టకుండా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేటువంటి. భార్యని బాగా చూసుకుంటే కూడా అక్కడికి వెళ్ళచ్చు, భార్య కూడా భర్తను అలా చూసుకుంటే ఆవిడ అక్కడికి వెళ్ళచ్చు. ఇద్దరు తోసుంటాను రోజు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ యమధర్మరాజు గారికి చీఫ్ గెస్టులుగా పెడతారు. మళ్ళీ చీఫ్ కాదు, చీఫ్ గెస్టులుగా పెడతారు. ఇక మరికొందరు ఉన్నారు, నిరతాన్నదాన పరులు అనమాట. నిత్యం అన్నదానం చేస్తూనే ఉంటారు, వచ్చిన వాళ్ళకి లేదనకుండా విసుక్కోకుండా అన్నం పెడుతూనే ఉంటారు. మరికొంతమంది ఉన్నారు, బ్రహ్మగారికి మరీ దగ్గరగా కూర్చున్నారట. వాళ్ళు ఎవరో తెలుసా? ఇలా నిరంతరం 18 పురాణాలు చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు. 18 పురాణాలు శ్రద్ధతో చెబితే బ్రహ్మగారు ఒక మంచి ఆసనం ఒకటి చేస్తాడనమాట. అక్కడ రిజర్వ్డ్ ఫర్ పద్మాకరన్ ఉంటుంది. నాకు ఎదురుగుండా కూడా ఉంటాయి కొన్ని ఆసనాలు.
మీ పేర్లు కూడా ఉంటాయి, శ్రద్ధగా రోజు వచ్చి వింటే. నాకంటే ముందు వచ్చి నేను లేచాక లేస్తే, లేటుగా వస్తే మాత్రం ఉండవట. లేటుగా వస్తే వాళ్ళని ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడు పూట అట్టే పెట్టుకుని లేదంటే మకాం లేదు వెళ్ళండి అంటాడు. అప్పుడు మళ్ళీ మీ మకాములు మీరు ఎక్కడో బయటకు వెళ్ళి చూసుకోవాలి. కాబట్టి రోజు రండి, 27 రోజులు రాలేరట మాత్రం. మన మాత్రం బ్రహ్మలోకానికి వెళ్ళామా? వెళ్ళడం కోసం రావద్దా? ఎందుకు వచ్చిన బ్రహ్మలోకం అండి, చక్కగా మైసూరు బజ్జీల్లాగా యమలోకంలో వేగిపోవాలనుకుంటున్నాం అన్నవాళ్ళు చేయొద్దండి, వాళ్ళు రావద్దు. ఆఖరికి దోమే వస్తుంది రోజు పురాణానికి, మీకంటే అది నయం కదా. ఒక్కరోజు మానిందా చూడండి, రోజు 1, 2 వచ్చి తీరుతున్నాయి. అప్పుడప్పుడు ఒకటేమో నా కడుపులోకి వెళ్ళి ఆహారమై నువ్వేదో పెద్ద శుద్ధ శాకాహారివా అంటున్నాయి నన్ను. అవునా? కనీసం దోమలకు ఉన్నటువంటిది మన భామలకు లేకపోతే ఎలాగండి? అందువల్ల వాటితో పోలిస్తే మనం ఇంకా కొంచెం గొప్పవాళ్ళం కనుక రావాలి. మీరు నిజం చెప్పనా, ఈ దోమ నన్ను ఏడిపించడానికి రావట్లా, అందుకే మిమ్మల్ని హిట్టు కొట్టద్దు అంటాను అక్కడ. పాపం అది పూర్వజన్మలో 18 పురాణాలు జరుగుతుంటే వినకుండా విన్నవాళ్ళని బయటికి లాక్కుపోయింది. మధ్య మధ్యలో లేచి వెళ్ళిపోతారు సరే, అలా వెళ్ళిపోయింది. ఆ పాపం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళబోయి నరకానికి వెళ్ళి ఆ పాపం వల్ల ఇలా దోమగా పుట్టింది. దోమగా పుట్టాక దానికి పూర్వజన్మ వాసన ఉంది. అందుకని రోజు ఇక్కడ బోర్డు పెట్టినప్పుడే వస్తుంది చూడండి మీరు. ఆ బ్యానర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి, గురువుగారండి నేను పూర్వజన్మలో పురాణాలు వినలేదండి, చాలా పొరపాట్లు చేశానండి, ఇప్పుడు వింటున్నానండి. ఆ వింటున్నప్పుడు తన్మయత్వంతో తిరుగుతున్నానండి ఇక్కడ. ఆ తన్మయత్వంలో ఒక్కోసారి మీ గొంతుకులోకి వెళ్ళి మీకు ఇబ్బంది కలిగిస్తున్నానేమో, నన్ను క్షమించండి అంటోంది అది పాపం. దాని ఘోష మనకి తెలియక దాన్ని అప్పుడప్పుడు తిట్టుకుంటున్నాం. కానీ పాపం తిట్టకండి, దాని బాధ దాంది. బొల్లులు పిల్లులు ఈ గోడ దగ్గర ఉంటాయి, అవి కూడా పుణ్యం చేసుకుని ఇక్కడికి వస్తాయి తెలుసా మీకు. ఏదో హాస్యానికి చెప్పట్లే నేను. ఈ పురాణం జరుగుతున్నప్పుడు ఈ హాల్ దగ్గర కొన్ని ఏగలో లేకపోతే బల్లులో ఇలాంటివి వస్తాయి చూసారా, ఇవి కూడా కొంత సుకృతం ఉండి ఆ రూపములో పురాణం వింటాయట. మీరు కార్తీక పురాణంలో విన్నారా? దీపస్తంభం ఉన్నటువంటి స్తంభం పడిపోయి మానవుడవలా, అక్కడికో ఎలకను తరుగుకుంటూ పిల్లి వచ్చి బాగుపడలా అంటే అటువంటి జీవులు కూడా అక్కడ పురాణానికి వస్తాయి. వచ్చి వాటి అదృష్టం వల్ల ఏ శాపవశాత్తో ఎవరి వల్ల ఇలా జన్మలెత్తి ఆ జన్మలో ఇక్కడికి వచ్చి ఆ పురాణం విని బాగుపడతాయి. ఏదో అగస్త్యుడు పురాణం చెప్పాట, వశిష్ఠుడు పురాణం చెప్పాట, అక్కడికి వచ్చింది కుక్క వింది బాగుపడింది. అలాగ ఎప్పుడైనా పాపం కుక్కలు వస్తే మరీ స్టేజీ మీదకి వచ్చి పాడు చేయనంత వరకు దాన్ని విన్నవండి. హఠాత్తుగా కుక్క బాగుపడవచ్చు, అది మారిపోవచ్చు. కుక్క కాస్త అక్కగా మారిపోవచ్చు, నక్క కాస్త ఇంకేదో రకంగా మారిపోవచ్చు. అందువల్ల ఇవన్నీ కూడా యోగములే. ఇదంతా ఎందుకు చెబుతున్నాను? అష్టాదశ పురాణములను చెప్పినవారు, శ్రద్ధతో విన్నవారు బ్రహ్మలోకంలో బ్రహ్మగారికి కుడివైపున ఎడంవైపున కూర్చుని ఉన్నారు. మరికొంతమంది తపస్సు చేసి ఆ తపస్సుతో తమ జీవితం అంతా పండించుకుని అక్కడికి వచ్చారు. కొందరు జపములు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జలదానం చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు వస్త్రదానాలు చేసిన వారు, కొందరు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన వారు, కొందరు పరమ తీర్థయాత్రాపరులు. ఇలా రకరకాల వ్యక్తులంతా అక్కడికి వచ్చారు. వాళ్ళందరి దగ్గర విద్యాధర అప్సర స్త్రీలు చేరి నృత్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అటువంటి స్థితిలో ఉన్న బ్రహ్మని, బ్రహ్మలోకాన్ని, అక్కడున్న వారిని పరశురాముడు చూశాడు. వెంటనే 2 చేతులు జోడించాడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి. ఆ బ్రహ్మగారు ఎటువంటి వాడు? గుహ్యయోగుడు. అంత తేలికగా ఎవరికి పడితే వాళ్ళకి హృదయములలోకి రాడు. ఆయనని వర్ణించడం కష్టం, ఆయనను చూడడం కష్టం, ఆయనని స్తుతించడం కష్టం. తపసాం ఫలదాతారం, తపస్సుకి తగిన ఫలితమిచ్చేటటువంటి వాడు. కర్తారం జగతాం విభుం, సమస్త లోకములను సృష్టించాడు, పోషిస్తూ ఉంటాడు ఆయన. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్య అనుసంధాత అయిన రకరకాల ప్రాణులు సృష్టించి వారందరికీ నుదుట వారి రాతలు రాస్తాడు. బ్రహ్మగారు ఎవడైనా పుట్టించేటప్పుడు వాడు నుదుటి మీద సన్నని గీతలతో వాడి జాతకం అంతా రాస్తాడనమాట. అంటే ప్రాణుల నుదుటి రాత రాయువాడు. ఆ రాత ప్రకారమే మన జీవితం నడుస్తుందన్నమాట. ఇప్పుడు పద్మాకర్ గారు ఈ టైంలో ఇక్కడ ఉపన్యాసం చెప్పవలను అన్నాడు కాబట్టి ఉపన్యాసం చెబుతున్నాను. ఈ సమయంలోనే ఇదిగో ఈ దోమ నువ్వు ఇక్కడికి వెళ్ళన్నాడు కనుక ఆ దోమ ఇక్కడికి రాగలిగింది. ఈ సమయంలోనే ఒక ఆవిడికి బుర్రలో ఏదో తొలిచింది, అందుకే కింద కూర్చున్నవాడు లేచి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆవిడికి అలా లేచిపోయేలా రాశాడు ఆయన. ఇలా రకరకాల రాతలు రాస్తూ ఉంటాడు ఆయన. ఆయన రాత రాయడమే కాక మనం చేసిన పుణ్యములకు తగిన ఫలితం, పాపాలకు తగిన ఫలితాలు ఇస్తాడనమాట. అందుకే బ్రహ్మదేవుడు అంటే శుభభాగ్య విధాత, వివిధ ప్రాణి లలాటలేఖన మహావిద్యానుసంధాత, నమత్సంత్రాత,
తపోనివహాభీష్ట వరప్రదాత జగన్నిర్మాత ధాత అన్నారు ఆయన. ఆయన ధాత బ్రహ్మ, లోకాలను నిర్మించే నిర్మాత, ప్రాణుల నుదుటి రాతలు రాసేటటువంటి లేఖకుడు ఆయన, రకరకాల వరాలు ఇచ్చేటటువంటి వాడు, భాగ్యములు ఇచ్చేవాడు, దుఃఖములు ఇచ్చేవాడు, కరుణాస్వరూపుడు అనమాట. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత. ఆయన భావములకు కూడా అతీతుడట. అన్ని పోతన గారి పదాలు. పోతన గారు కూడా పూర్వజన్మలో మహాకవి గనక, పురాణములు బాగా చదివాడు కనుక అందులో ఉన్న విశేషాలే అందిస్తూ ఉంటాడు ఆయన. ఎవరు రాసినా అవే కదా మరి. అటువంటి బ్రహ్మను చూచి భక్తితో స్తుతించాడు. సర్వము ఎరిగినవాడు బ్రహ్మ. ఆయనకి తెలియదే ఉంటుంది. ఈ చరాచర జగత్తులో ఎక్కడ ఏ మూల చీమ కదిలినా దోమ కదిలినా అన్నీ ఆయన నుంచే వెడతాయి. బ్రహ్మకి తెలియకుండా సృష్టి ఎలా జరుగుతుంది? ఎప్పుడో కృష్ణుడు తలుచుకున్నప్పుడు తప్ప. ఆయన కావాలని బ్రహ్మకి తెలియడు సృష్టి చేస్తే తప్ప, లేకపోతే బ్రహ్మకి తెలియకుండా సృష్టి జరగదు. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనేనొకరుండ వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మనేను సృజింపనట్టిది బాలవత్స కదంబమే, బ్రహ్మమందు జనించెనొక్కెడ బ్రహ్మమౌనది చూడగన్, బ్రహ్మమౌనది చూడగన్ అని బ్రహ్మ భాగవతంలో ఒక్కసారి అనుకుంటాడు. బృందావనంలో కృష్ణుడిని పరీక్షించడానికి పిల్లల్ని దూడల్ని దాచాడు. అప్పుడు కృష్ణుడు తానే ఆ దూడలు పిల్లలుగా మారిపోయాడు. అప్పుడు బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. బ్రహ్మ యొక్క అనుమతి లేకుండా ప్రాణులు పుట్టరు. అలా సృష్టి చేసే బ్రహ్మని నేను తప్ప మరొక బ్రహ్మ లేడిక్కడ. బ్రహ్మనైన నేను సృష్టించని ఈ పిల్లలు ఈ దూడలు ఏ బ్రహ్మ నుంచి పుట్టారో అతడు పరబ్రహ్మ కదా అంటాడు. ఎంత గొప్ప పద్యం అండి ఇది పోతన గారిది. మత్త కోకిలము అని పిలువబడే ఒక గొప్ప పద్యం అన్నమాట ఇది. అద్భుతమైన పద్యం. అప్పుడు మనకి తెలుస్తుంది పరమాత్ముడు అప్పుడప్పుడు బ్రహ్మను కూడా పరీక్షించడానికి తాను డైరెక్ట్గా సృష్టి చేస్తాడు. కానీ సాధారణంగా బ్రహ్మకి తెలియకుండా సృష్టి జరగదు. అందుకే ఆయన ఏమన్నాడు? బ్రహ్మని అయిన నాకు తెలియకుండా ఎవడూ సృష్టి చెయ్యడు కదా అంటాడు ఆయన. అందువల్ల బ్రహ్మకు అన్నీ తెలుసు. అయినప్పటికీ ఏమీ ఎరగనట్టుగా రామా ఎందుకు వచ్చావు అన్నట్ట. ప్రభు నీకు అన్నీ తెలుసు. అనన్య దుర్లభమైన ఒక ప్రతిజ్ఞ చేశాను నేను. ఆ ప్రతిజ్ఞ ప్రకారం కార్తవీర్యార్జునుడిని చంపవలసిందే, దుష్ట శిక్షణ చేయవలసిందే. 21 పర్యాయములు క్షత్రియ సంహారం చెయ్యాలనగానే అది అంత తేలిక కాదు. నా అనుజ్ఞ నీకు లభించడం కష్టం, కానీ నా దర్శనం వ్యర్థం కాదు. అందుకే నేను వరములు ఇవ్వకుండా వరాలు ఇచ్చేవాడి దగ్గరికి పంపుతున్నాను. ఈ ప్రపంచంలో ఎటువంటి వాణ్ణైనా సంహరించాలంటే సంహారకుడైన రుద్రుని కటాక్షం ఉండాలి. నా దర్శనం అయింది కదా, ఈ దర్శన ఫలితం వల్ల నువ్వు ఇప్పుడే కైలాసానికి వెళ్ళిపో, రుద్రుని దగ్గరికి వెళ్ళు, ఆయన్ని భక్తితో ప్రార్థించు. వినైవాజ్ఞాం మహేశస్య కోవాతాన్హంతుమీశ్వర. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని చెప్పాడు అనమాట. ఇప్పుడు శివుడు అనుగ్రహం లేకపోతే నువ్వు 21 సార్లు క్షత్రియ సంహారం చేయలేవు. పైగా శివుడు నిన్ను ఆవహించి నీ గండ్రగొడ్డల్లో చేరకపోతే నువ్వు చంపిన వాళ్ళు బతుకుతారు. పైగా నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావో తెలిసినా? కార్తవీర్యార్జునుడితో. వాడెవడో తెలిసినా? పరమ వైష్ణవ తేజస్సు, దత్తాత్రేయ తేజస్సు కలిగిన వాడు. అటువంటి వాడిని చంపాలంటే మాట్ల శివ అనుగ్రహం ఉండాలి. నీకు ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తున్నాను విను. శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని శ్రీకృష్ణ కవచము అనే ఒక కవచం నీకిమ్మను. శ్రీకృష్ణ కవచం చదివిన వాడికి ఎప్పుడు అపజయం ఉండదు. నువ్వు విష్ణు స్వరూపుడివి, విష్ణువు యొక్క అంశతో పుట్టావు. ఈశ్వరుడు గురువులకు గురువు. ఆ గురువు కటాక్షంతో శ్రీకృష్ణ కవచం పొందావంటే ఇక నీకు తిరుగుండదు. పాశుపతము వంటి అస్త్రములు కూడా శివుడు నీకు ఇమ్మంటే ఇస్తాడు. అవన్నీ పుచ్చుకున్నావా దుష్ట శిక్షణ చెయ్యగలుగుతావు. వెంటనే వెళ్ళన్నట్ట. మంచి సలహా ఇచ్చావని బ్రహ్మగారికి నమస్కరించి అక్కడి నుంచి ప్రసన్నమైన మనస్సుతో, సంతోషంతో కూడిన మనస్సుతో బ్రహ్మలోకము నుంచి 1,00,000 యోజనములు పైన ఉన్నదట శివలోక. యోజనం అంటే 8 మైళ్ళు.
బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకం ఎక్కడుందోనే మనకు తెలియదు, మనం పెద్ద మాలోకాలం కనుక. అటువంటిది బ్రహ్మలోకం నుంచి 8 లక్షల మైళ్ళు. ఆ మైళ్ళు కూడా మానవ కాలం కాదు, మానవ ప్రమాణం కాదు, అది బ్రహ్మ ప్రమాణం అంట. బ్రహ్మ ప్రమాణం అంటే చెబితే మీకు పిచ్చెక్కిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పాలేను, మీరు వినాలేరు అన్నట్టుగా ఉంటుంది. బ్రహ్మలోకంలో ఉన్న కాలం గురించి ఇదివరకు చెప్పాను మీకు, ఆయువు. ఇప్పుడు ఆయువుక దూరం గురించి చెప్పనా? మన భూలోకంలో 8 కిలోమీటర్లు అయితే 5 మైళ్ళు, అవునా? మనం పూర్వం మైళ్ళతో కొలిచేవాళ్ళం. అలాంటివి 8 మైళ్ళు అయితే ఒక యోజనం. గుర్తుపెట్టుకోండి, భూలోకంలో ప్రమాణం ఏమిటి అంటే 8 కిలోమీటర్లు 5 మైళ్ళు. ఇలాంటి ప్రమాణంలో 8 మైళ్ళు అయితే ఒక యోజనం. అంటే ఇంచుమించుగా ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మీకు? 8 కిలోమీటర్లు 5 మైళ్ళు, ఒక 4 కిలోమీటర్లు అయితే 2.5. కాబట్టి 8 మైళ్ళు అంటే ఇంచుమించుగా 8ని 5 13 కిలోమీటర్లు అయితే ఒక యోజనం. యోజనం అంటే 13 కిలోమీటర్లు అనుకోండి ఇంచుమించుగా. అలాంటి ఒక యోజనం 8 మైళ్ళు అని చెప్పాను కదా. ఇలాంటివి 1000 యోజనములైతే అంటే 8000 మైళ్ళు అయితే బ్రహ్మగారికి ఒక అంగుళంట. బ్రహ్మలోకం నుంచి కైలాసానికి వెళ్ళే రూట్లో ఒక అంగుళం అంటే మనకి 8000 మైళ్ళు. అటువంటివి ఒక మైలు అవ్వాలంటే అంత, ఆ మైళ్ళు 1,00,000 × 8 లక్షల మైళ్ళు అంటే అసలు ఆ డిస్టెన్స్ని ఎవడు లెక్కేస్తాడు? ఒకసారి ఆలోచించండి, ఎన్ని అంగుళాలు అయితే ఓ మైలు అవుతుంది. అటువంటి మైళ్ళు 8 లక్షల మైళ్ళ దూరంలో బ్రహ్మలోకం నుంచి కైలాసం ఉన్నదట. అది అనిర్వచనీయం, యోగిగమ్యం, యోగులే వెళ్ళగలరు. బ్రహ్మకటాక్షం ఉండడం వల్ల, పరశురాముడు యోగి అవ్వడం వల్ల, అన్నిటికీ మించి విష్ణువు యొక్క అవతారం అవ్వడం వల్ల 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు అక్కడికి. బ్రహ్మకాలమానం ప్రకారం అక్కడికి వెళ్ళిపోయాడు. 10 క్షణాల్లో వెళ్ళిపోయాడు అక్కడికి. దారిలో అనేక లోకములు చూసుకుంటూ చూసుకుంటూ చిట్ట చివరికి కైలాసం చేరాడు. ఆ కైలాస ప్రాంగణం అంతా అత్యద్భుతంగా ఉన్నది. మందార వృక్షాలు ఉన్నాయి, అనేకమైన దివ్య పరిమళాలు ఇచ్చేటటువంటి పుష్పాలు ఉన్నాయి, పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి. ఏ ప్రాంతం చూసినా స్ఫటికాకారంలో స్వచ్ఛంగా తెల్లగా ఉన్నది. అక్కడ కొందరు మహాభయంకరమైన దంతాలతో ఉన్నారు, కొందరు పులి చర్మం కట్టుకున్నారు, కొందరు దిగంబరులు, కొందరు శాతాంబరధారులు, మరికొంతమంది వ్యాఘ్ర చర్మాంబరధారులు. పర్వతాలను కూడా పగలగొట్టేంత కాంతితో పరాక్రమంతో ఉన్నారు. త్రిశూలాలు ధరించి చాలామంది అచ్చం శివుడిలా కనపడుతున్నారు. ఈ కైలాసంలోకి అడుగు పెట్టగానే ఎవరిని చూచినా శివుడేమో అనిపిస్తట. అందరూ రుద్రాకారాలతోటే ఉంటారు. అటువంటి వాళ్ళని చూచినా ఎవరు రుద్రులో ఎవరు రుద్రుని వలే ఉన్నారో ఆయనకి తెలుసు కనుక అందరికీ నమస్కరించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. కైలాసంలో ఉన్నవాళ్ళంతా శివస్వరూపులు కదా, అందువల్ల అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. అలా నమస్కరిస్తూ, ఓ భగవత్స్వరూపులారా, ఈశ్వరులారా, శంకరుణ్ణి దర్శనం చేసుకోవాలి నేను. మీరు శంకరులే, మీరందరూ శివుడి దగ్గరికి వెళ్ళి, ఓ శివ, నీ భక్తుడు పరశురాముడు వచ్చాడని చెప్పండి, ఆయన అనుజ్ఞ ఇవ్వగానే లోపలికి వెడతాను అన్నాడు. వెంటనే వాళ్ళల్లో తర్కుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకున్నాడు. భక్తితో శివుడికి నమస్కరించాడు. రాముడు వచ్చాడండి అనగానే, రాముడు వస్తే ఎందుకు అతన్ని బయట నిలబెట్టారు? వెంటనే లోపలికి పంపండి, నా ఆప్తుడైన విష్ణువు యొక్క తేజస్సుతో పుట్టినవాడు, వైష్ణవ వంశస్వరూపుడు అని శివుడు తక్షణం ప్రవేశపెట్టమనగానే అతడు వచ్చాడు, రాముడికి చెప్పాడు. రాముడు చకచక లోపలికి వచ్చాట. ఎదురుగుండా ఒక అపూర్వ సింహాసనం కనపడింది ఆయనకి. అటువంటి సింహాసనం ఉంటుందని ఎప్పుడు వినలేదు ఆయన. అది ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత విశాలమైన సువర్ణమయమైన సింహాసనం. ఆ సింహాసనంలో ఆయన కుడివైపు కూర్చుంటే ఎడమవైపున ఆయన్ని ఆలింగనం చేసుకుని పార్వతీదేవి కూర్చున్నది. అందుకే శివాలింగిత అని పేరు. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. పార్వతి చేత చుట్టుకొనబడి ఉన్న లింగం. పార్వతి లేకుండా ఆయన ఏ పని చేయడనమాట. అమ్మవారితో కూడితేనే అయ్యవారు, అయ్యవారితో కూడితేనే అమ్మవారు. అలా ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆయనకి వామభాగంలో ఎవరు కూర్చున్నారు అది తెలుసుకోవాలన్నమాట. వామభాగంలో కార్తికేయుడు ఉన్నట్టు. ఎప్పుడు శివుడికి ఎడం పక్కన ఉంటాడు, గుర్తుపెట్టుకోండి కుమారస్వామి వారు. నేను చెప్పలా, ఇందులోనే చెప్పారు. వామభాగే కార్తికేయం దక్షిణే చ గణేశ్వరం నందీశ్వరం మహాకాలం వీరభద్రం చ తత్పురగా. శివుడు సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన అమ్మవారు ఉన్నది. ఆ సింహాసనానికి ఎడం పక్కన కుమారస్వామి కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఈ గుళ్ళోకి రోజు వస్తున్నారా లేదా?
వస్తున్న వాళ్ళు చేస్తాను రోజు. అంటే గుళ్ళోకి రావడం అంటే పురాణానికి కాదు, గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారా? ఒకసారి చూడండి మీరు, శివుడు ఎలా ఉంటాడు? తూర్పుకేసి చూస్తూ ఉంటాడు. శివుడికి కుడి పక్కన ఎవరున్నారు? గణేశ్వరుడు. ఎడం పక్క ఎవరున్నారు? ఇదే కైలాసం. అందుకే ఇది కైలాసం. అందుకే నేను వచ్చి పురాణం చెబుతున్నాను, లేకపోతే ఎందుకు చెబుతాను నేను రోజు? అందుకే చెప్పారు అక్కడ శుభ్రంగా హాయిగా కనపడతాడని. మంచి సింహాసనం పానవట్టం మీద కూర్చుని ఉంటాడు. పక్కనే పార్వతి ఉంటుంది, ఓ పక్కన గంగ ఉంటుంది. ఇందులో చెప్పినట్టుగా వామభాగంలో కార్తికేయుడు ఉన్నాడు, దక్షిణ భాగంలో గణేశ్వరుడు ఉన్నాడు. ఎదురుగుండా ఎవరున్నారట? తత్పురహ, ఆయనకు ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు, మహాకాలుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నారు. ఆహా, ఇప్పుడు చెప్పండి, ఇది వింటూ ఉంటే మనకి కైలాసానికి వెళ్ళిన అనుభూతి వెళ్ళి వెంటనే కలగకుండా ఎలా ఉంటుందండి? ఆయన హృదయ స్థానంలో తొడ మీద కూర్చునేమో దుర్గాదేవి ఉన్నది, అమ్మ పార్వతి. అలాంటి ఆ పరివారాన్ని చూచాడు. వీరభద్రుడు 1000 చేతులతో జటాజూటములతో అనేక నేత్రములతో ఆయుధములు పుచ్చుకొని, అన్ని ఆయుధములు అంత శరీరం అన్ని చేతులు ఉన్నప్పటికీ ప్రసన్నవదనుడై ఓం నమ శివాయ అంటూనే ఉన్నట్టు ఆయన. నిరంతరం శివనామస్మరణం అక్కడ జరుగుతుంది. కానీ ఆ శివనామస్మరణ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు మాట్లాడినా వినపడుతుంది, అందరికీ వినపడితే సన్నగా పక్కన వచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎవరో పలికినట్టు ఉంటుందిట. అంటే శివనామస్మరణము జరుగుతుంది, పక్కన పంచాక్షరి జపం జరుగుతోంది. శివుడు వచ్చి పరశురాముడితో మాట్లాడినా, పరశురాముడు వచ్చి మాట్లాడినా, పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడినా వినపడతాయి. కొన్ని చోట్ల చూసారు గుళ్ళలో సన్నగా అలాగే ధ్వనిస్తూ ఉంటుంది నమశివాయ, అలా ధ్వనిస్తోంది అక్కడ అనమాట. అటువంటి అపూర్వమైనటువంటి శబ్దము విన్నాడు ఆయన. మృదు మధురమైన పంచాక్షరి మంత్రజపము విన్నాడు. గానము వలె వినిపిస్తున్నటువంటి మంత్రం అనమాట. పంచాక్షరి ఏదో ఓం నమ శివాయ అని కటువుగా లేదట అక్కడ. ఓం నమ శివాయ అంటూ ఎవరో గానం చేస్తున్నట్టుగా శబ్దం వినపడుతోంది, మంత్ర శబ్దం. బహుశా అక్కడ కూడా ఘంటసాల వారు వెళ్ళిపోయి ఉంటే అక్కడ పాడుతున్నారేమో అనిపిస్తుంది అనమాట, ఆయన అంత మహాత్ముడు కనుక. ఇక పక్కనేమో ఉన్నటువంటి వాళ్ళు జపాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రణవ పంచాక్షరి తప్ప మరో ఏమీ లేదు. ప్రతి వ్యక్తి నోట్లోంచి ఓం నమ శివాయ అనే వినపడుతున్నది. అటువంటి దృశ్యమును పరశురాముడు చూశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.